జేహెచ్ఎంసీ సర్కిల్ 18 సెక్షన్ ఆఫీసర్ జనార్దన్ మహేష్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆయనపై ఆరోపణలున్నాయి. సోదాలో ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. మహేష్ ఇంటితో పాటు సఫ్ఫిల్గూడ, ఆర్కేపురం, లాలాగూడలో ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా క్రైమ్ పుట్ ఎడిటర్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, గతంలో సికింద్రాబాద్ సెక్షన్ ఆఫీసర్ లో పనిచేసిన మహేష్ పై అప్పటికే అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా అతను అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుండి 6 గంటల నుండి మహేష్ ఇంటితో పాటు అతని బంధువులు ఏకకాలం సోదాలు చేశారు. సిటీలో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డిలో అతనికి దాదాపు 8 కోట్ల విలువ చేసే 5 ఇళ్లు గుర్తించారు. దీంతో పాటు మరికొన్ని భూములు ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్ లో 40 కోట్ల పైగా ఆస్తులు ఉండొచ్చు అని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరి దాంతో పాటు ఇతని ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు పాస్పోర్ట్లు, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్లు, బ్యాంక్ లాకర్స్ దొరికే అవన్నీ ఓపెన్ చేస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. జోష్నా, అంటే మురళి, అంటే అతని సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 40 కోట్లకు పైగానే అక్రమాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మీరు చెప్పిన దాన్ని బట్టి 8 ఇళ్ళు ఉన్నాయి అంటున్నారు అక్రమంగానే. పాస్పోర్ట్ వాటికి సంబంధించి అసలు ఆయన సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయన ఆదాయం ఎంత? ఇతను సర్వీస్ అనేది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కానీ ఇతను సికింద్రాబాద్ లో పనిచేస్తున్నప్పుడు ఇతనితో పాటు మరో 2 వ్యక్తులు, అంటే ఇద్దరు కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కింద పనిచేస్తారు. జనార్దన్ మహేష్ తో పాటు మరో 2 వ్యక్తులు కలిపి ఒక గ్రూప్ గా తయారై టౌన్ ప్లానింగ్ లో బాగా అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు ముగ్గురు కలిపి ఎక్కడైతే బిల్డింగ్ కడుతుంటారో ఆ బిల్డింగ్ మీద ముందుగా వెళ్లి డబ్బులు చేస్తున్నట్లుగానే ఏసీబీ అధికారులు ఫిర్యాదు అంది. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతని ఆదాయం కేవలం 8,000 రూపాయలు స్టార్ట్ అయింది. ఇప్పటికి మాత్రం 28,000 ఉంటాయి. కానీ ఆదాయం మించి ఇతను అక్రమాలు సంపాదించండి ఏసీబీ అధికారులకి ఒక కంప్లైంట్ రావడంతో కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతను ఇంట్లో దొరికిన మరికొన్ని డాక్యుమెంట్స్, గతంలో ఇతనితో పాటు పనిచేస్తున్న మరో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇతని ఇంట్లో దొరకడంతో వాళ్ళ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. జోష్నా. రైట్ మురళీధర్.